బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడి మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. 12 గంటల పాటు శ్రమించి బాలుడి మృతదేహం వెలికి తీశారు. బాలుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న మధ్యాహ్నం ఆడుకుంటూ 5 ఏళ్ల ప్రిన్స్ బావిలో పడ్డాడు. బావిలో ఉన్న నీటిని తోడి బుల్డోజర్స్తో బావిని తవ్వి మృతదేహాన్ని బయటికి తీశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడి మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరిగింది? ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది? అలాగే అసలు ఆ బావి వరకు వెళుతున్నప్పుడు పేరెంట్స్ చూసుకోలేదా? యాక్చువల్గా జరిగింది ఏమిటి? నిన్న సాయంత్రం ప్రాంతంలో మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో 5 ఏళ్ల బాలుడు ప్రిన్స్ ఆడుకుంటూ పక్కనే ఉన్నటువంటి బావిలో పడిపోయాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు గుర్తించలేదు. దాంతో కొన్ని గంటల తర్వాత ఐడెంటిఫై చేయడంతో ఇమ్మీడియట్ గా అక్కడకు సహాయక బృందాలు చేరుకున్నాయి. సహాయక బృందాలు చేరుకుని ఆ బాలుడు ఎక్కడైతే పడిపోయిన ప్రాంతంలో పూర్తిగా జేసీబీల సాయంతోనూ ఇతర మెషిన్ల సాయంతో పూర్తిగా గుంతలు తీయడం జరిగింది. తీసిన తర్వాత బాలుడిని ఐడెంటిఫై చేశారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయాడు. ఒక్కసారిగా తాము పెంచుకున్నటువంటి 5 ఏళ్ల బాలుడు చనిపోవడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అయితే ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఒకవైపున అధికారుల యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అసలు ప్రిన్స్ అటువైపు ఎలా వెళ్ళాడు, అసలు ఏ రకంగా అందులో పడిపోవడం జరిగింది అనే దాని మీద ఆరా తీస్తున్నారు. నిన్న సాయంత్రం ప్రాంతంలో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంటే ఆయన ఎప్పుడైతే ప్రిన్స్ అటువైపు వెళ్ళడం జరిగిందో ఆ సందర్భంలో ఎవరు గమనించకపోవడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు భావించడం జరిగింది. ఇక ఎప్పుడైతే బాలుడు బావిలో పడిపోయేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ పూర్తిగా గుంత తీయడం జరిగింది. పూర్తిగా కొన్ని గంటల పాటు, దాదాపు 12 గంటల పాటు శ్రమించి బాలుడి యొక్క మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు. దురదృష్టవశాత్తు అతను చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రత్న.